హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే మనం లెనిన్ క్లాత్ తీసుకోవడానికి పోతున్నాం షోరూమ్కు. చూద్దాం ఎట్లుంటాయి. అక్కడ కోటు ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసిన అతను చాలా పాతకాలం మనిషి, అంటే పాత పరిచయాలన్నమాట. ఎప్పుడో మనం ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఆయన దగ్గర అవన్నీ తీసుకున్నాం. వైట్ అండ్ వైట్. మళ్ళీ ఈరోజు కూడా పోతున్నాం ఆయన దగ్గరికి, తీసుకుంటామని. ఎట్లా పోతామంటే మనం చౌరస్తా నుంచి పోతాం. రెండో పాత ఎండాకాలం ఆఫ్టర్ 6 మనం బయటకు వెళ్ళాలి, లేకపోతే ఆఫ్టర్ 5 అన్న బయటకు వెళ్ళాలి. అంతేగాని ఈ ఎండ ఎదురెండ ఇవన్నీ చూసుకుంటా పోతే ఇబ్బంది ఉంది. చూడండి, సిగ్నల్ పడ్డది మనకు, పోదాం. ఎస్, ఎందుకంటే సిగ్నల్ పడ్డాక కూడా వస్తుంటారు. వచ్చేసినాం. మనం ఇప్పుడు ఎట్లా పోతామంటే, ఏ రూట్ తీసుకుంటామంటే కొంచెం కన్ఫ్యూజన్. ఈవినింగ్ అవర్స్, ఫుల్ ట్రాఫిక్, ఇవన్నీ ఉన్నాయి. ఈవినింగ్ అవర్స్ ఉంది, ట్రాఫిక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా చేస్తామంటే మనం ట్యాంక్ బండ్, యాక్చువల్లీ ట్యాంక్ బండ్ మీకు పోవచ్చు, కానీ అది ఏంటంటే చూసి బోర్ అయిపోయింది ఆ టైం. చేస్తామంటే ఒక పని చేస్తాం, మనం మినిస్టర్ రోడ్ నుంచి కొట్టేస్తాం. ఓకే, లేకపోతే ప్యారడైస్ నుంచి అన్న వెళ్ళిపోతాం. ఈ రెండే రూట్లు మనకు తొందరగా ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి, కొంచెం మనకు విజబుల్గా ఉన్నాయి. ఈ 2 రూట్స్లలో వెళ్ళిపోతాం. దగ్గర కూడా ఉంటుంది. సరే, వయా మనం ప్యారడైజ్ నుంచి పోతాం. అక్కడి నుంచి షార్ట్ కట్ పోతాం. చూడండి, సిగ్నల్ పడ్డది. ఈ చౌరస్తా నుంచి మనం ముందు పోయి అక్కడి నుంచి రైట్ తీసుకుంటాం. రాణిగంజ్ నుంచి రైట్ తీసుకొని చూశారు. ఇక్కడైతే మనకు బంపర్ టు బంపర్ అండ్ ట్రాఫిక్. మనం అనుకున్నంత ఈజీగా లేదు. ఎక్కడ చూడు ట్రాఫికే ఉంది. ఏదో అనుకుంటున్నాను కానీ ఎక్కడ చూడు ట్రాఫిక్ 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 ఎక్కడ చూడు ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో మన జర్నీ ఉంటుంది. రాణిగంజ్ నుంచి మనం బయటికి తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోతాం. దగ్గర అయిపోతుంది, ట్రాఫిక్ కూడా ఉండదు. पुराना शहर में आ गया. पुराना शहर ఇలా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. నారో రూట్స్, అందుకని కొంచెం ఇబ్బందికరంలో పార్కింగ్ ఉండదు. పార్కింగ్
ఏం చేద్దాం ఇది ఒక రైట్ లెఫ్ట్ అన్నీ ఉంటాయి. అంత గజిబిజి గందరగోళం ఉంది. చూసిండ్రా అంత గజిబిజి గందరగోళం, సిగ్నల్ లేదా. ఎప్పటికి ట్రాఫిక్ అతను ఉండేది, ఈరోజు లేదు. నేను రోడ్డు మీద తమాషా చేస్తుంది. మనం ఇక్కడి నుంచి రైట్కి కొట్టేసాం. ఈ రూట్ నుంచి రైట్కి కొట్టేస్తే తొందరగా పోతుంది. ఆ రూట్ కూడా చూసినాము, అయినా కానీ తప్పదు. సిగ్నల్ పడ్డది. ఇక్కడి నుంచి మనం రైట్కి పోదాం. రైట్కి పోతే షార్ట్ కట్ పోవచ్చు. పైనుంచి ట్రైన్కి, కింద నుంచి మనం పోతున్నాం. రైట్ పడ్డదా, స్ట్రైట్ పడ్డా, రైట్ వల్లే స్ట్రైట్ పడ్డది, రైట్ వల్ల. ఎందుకంటే సిగ్నల్ కాడ కూడా ఇబ్బందికరం. స్ట్రైట్ వెళ్ళిపోయేటోళ్ళు రైట్ పెట్టుకున్నాను. సిగ్నల్ గురించి తెలియదు, ఎంత ఇబ్బంది అవుతున్నారు. అంత ఈజీ కాదు, మనం ఒకసారి లైన్లో నిలబడ్డాక మళ్ళా లెఫ్ట్ తీసుకోవడం. ఎందుకంటే లెఫ్ట్ వాళ్ళు వస్తుంటారు కదా, అందుకని మనం సడన్గా తిప్పుకోలేదు. చలో చూసిన వాడు సడన్గా వచ్చేసిండు, ఇట్లా రైట్ తిప్పుకున్నాడు, సడన్లీ తిప్పేసిండు. మెకానిక్ షాప్స్ రోడ్ ఇది. ఈ రోడ్లలో మెకానిక్ రైట్ ఉన్నది, లెఫ్ట్ ఉన్నది. సిగ్నల్ పడ్డాక కూడా ఆపేసింది. ఇక్కడి నుంచి ఎదురెండ్ అయిపోయింది మొత్తం. మన ఎదురు ఎండ అయిపోయింది. కొంచెం ఆయనకి బయలుదేరి పని చేసి చూడండి హుస్సేన్ సాగర్ ఎట్లా పడుతుంది. హుస్సేన్ సాగర్ కొంచెం బయటికి తీసుకుంటాం, చూద్దాం ఎట్లా వెళ్దాము. ఈ రూట్ ఆల్రెడీ ఒకసారి చూపెట్టినాను, మళ్ళీ కూడా పోతున్నాం. ఎందుకంటే ఈ రూట్ ఎదురెండ్ అయిపోయింది, ఇటుగా రాదు ఎదురెండలో. ఫోటోగ్రాఫ్ అయితే నీట్గా రాదు ఎదురెండ్ అని. ఫ్రంట్ ఫేస్ మీద పడుతుంది, కెమెరా మీద పడుతుంది. అందుకని నీట్గా అంటే ఇంకా సూర్యుని కట్ చేసి లెన్స్ కావాలి. ఫోటో మామూలు ఆర్డినరీ ఇంకా ఎందుకని చూడండి, మామూలుగా షాడోస్ వస్తుంటాయి, ఎక్కువ షాడోలు వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. మా పక్కలో సినిమా స్టిక్ ఫోటోగ్రఫీ కాదు. చూడండి షేకింగ్
ఇక్కడ నుంచి మొత్తం ఎదురెండు ఉన్నదంట. సంజీవయ్య పార్క్ వచ్చేసినాము, పారైతున్నాము. ఇక్కడ అన్ని టీవీ గార్డ్స్, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ ఇవన్నీ చూడండి. ఫుడ్ కోర్ట్ ఉన్నది, ఫుడ్ కోర్ట్ బాటిల్ అంట. ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. పీవీ ఘాట్ ఉన్నది. అంటే ఫుడ్ కోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. మంచి మంచి షూటింగ్స్ అంటే వచ్చింది. పార్క్, ఇదొక పార్కు. పరిచయం వరల్డ్ అక్కడ చూసుకుంటారు. పార్క్లో అందరు బండి వేసుకొని పోతున్నాం. బండి ఎందుకంటే నో పార్కింగ్లో పెట్టిండు, వేసుకొని పోతుంది. పార్కింగ్లో పెట్టుకోవాలి కదా, పార్కింగ్లో పెట్టుకోవాలి. నో పార్కింగ్లో పెట్టుకున్నారు. అది విషయం. అందుకనే వ్యాన్ వచ్చింది, వేసుకొని పోతున్నా. స్విమ్మింగ్ బాబు ఇదంతా జలవిహార్ ప్లేస్, నక్లెస్ రోడ్, టూరిజం ప్లేస్. అంటే ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ చూడండి. ప్లేస్ అంతా టూరిజం ఎట్లా చేశారు, చాలా బాగా చేశారు. గ్రీనరీగా చేశారు. షూటింగ్కి వచ్చారు, మంచి మంచి షూటింగ్ జరుగుతుంటుంది. చూశారు కదా అంతా బ్యాక్ సైడ్ 6 తర్వాత ఓపెన్ అవుతుంది. మనం ఎర్లీ వచ్చాం, ర్యాష్ ఎండ్ అయిపోయింది. మనం ఎర్లీగా వచ్చేసినాము, ర్యాష్ ఎండ్ అయిపోయింది. హెవీ లైటింగ్, హెవీ లైటింగ్ ఏమవుతుంది అంటే ఫోటోగా పెడుతున్నా. షూటింగ్స్ అయితే అవుతున్నాయి. ఫుడ్ కోర్ట్ ఎప్పుడు పోలేదు, పోవాలి ఒకసారి. 1 or 2 years బ్యాక్ పోయాను ఫుడ్ కోర్ట్. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఫుడ్ కోర్ట్ ఉంది. పబ్లిక్ కూడా వస్తున్నారు. అక్కడి నుంచి సెక్రటరేట్ రూమ్ పడుతుంది. సెక్రటరేట్ ఇంతవరకు చెట్లు కన్జర్వేషన్ చూడండి. ఎంత బాగుంది కదా,
చాలా బాగుంటుంది. ఇంకా సైడ్ ఇంకా డెవలప్ చేయవచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు డ్రైవ్ పెట్టింది, డ్రంక్ అండ్ డ్రైవ్ తెలుసో అన్నీ పెట్టింది. చూశారు కదా ఎట్లా వెళ్తుందో, చూశారు కదా పోలీసులు ఎట్లా ఆఫ్ చేస్తున్నారు, అందరికీ చెక్ చేస్తున్నారు. 2 వీలర్ 4 వీలర్ అని ముందు పోతుంది. ముందు పెద్ద ప్రసాద్ ఐమాక్స్ ప్రసాద్ వస్తుంది చూడండి. ఇక్కడి నుంచి మనం ఇంకా కూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం వచ్చేస్తే ఎందుకంటే ఇది చాలా డేంజర్ సర్కిల్, ఇది చాలా జాగ్రత్త ఉండాలి. హెవీ క్రౌడ్ సర్కిల్. అది ఇంత స్పీడ్గా వస్తున్నాడు. ఇంటూ పోవాలి. చాలా పెద్ద సర్కిల్. ఇక్కడ నుంచి మనం ఐమాక్స్ నుంచి నేరుగా కొట్టేస్తాం సెక్రటరీ బ్యాక్ సైడ్. షుగర్ ప్రసాద్ ఐమాక్స్ దాటేసినాం, ముందుకు పోతున్నాం. కొంచెం దూరంలో మన బట్టల షాప్ వస్తుంది, క్లాత్ స్టోర్ ఉంటుంది, బట్టల దుకాణం వస్తుంది. బట్టలు తీసుకుంటాం వైట్ అండ్ వైట్. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి సెక్రటరేట్ బ్యాక్ సైడ్ నుంచి యూటర్న్ చేసుకున్నాం అనుకో, నేరుగా బట్టల దుకాణానికి వెళ్ళిపోతాం. ఇక్కడ నా ఫేమస్ పుచ్చకాయలు దొరుకుతాయి, మస్తు దొరుకుతాయి. వాటర్ మిలన్ తింటాం. మంచిగా ఉంటుంది, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మిల్క్ కాంపౌండ్ రూట్ వచ్చినాము. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం, డైరెక్ట్ సెక్రటరేట్ బ్యాక్ సైడ్ పోతాం. చూడండి ఎంత చుంచా ఉన్నదో, సాయంత్రం కాగానే ఫుల్ అయిపోతుంది. ఎంత చుంచా ఉన్నదో అంత ఫుల్ అయిపోతుంది. రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. నుంచి రైట్ తీసుకుంటాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాం అనుకో వచ్చేస్తాం. ఏంటిది క్యాసిడ్, క్యాసిడ్ వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్ తీసుకొని ముందు రైట్ పోవాలన్నా లెఫ్ట్ పోవాలన్నా చదివి పోతాం. యూటర్న్ తీసుకోవాలి కింద నుంచి. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. यहाँ से अपन यूटर्न ले लेंगे. यूटर्न लेके लेफ्ट को देते तो दुकान आता. ఏం దుకాణం అంటే బట్టల దుకాణం. వైట్ అండ్ వైట్ డ్రెస్ తీసుకోవడానికి నుంచి రెడీ తీసుకుంటాం.
నుంచి రైట్. ఓన్లీ ఓ ఇది కూడా తిరుగుతుందా నైనా? ఆపు ఆపు, ఇట్లా సడన్గా పోతుంటే నేను మధ్యలో ఉంటుంది ఎక్కలేవు. రైట్ పోతుందా లెఫ్ట్ పోతుందా తెలియకుండా అయిపోయింది, అట్లా సడన్గా తీసేసిండు. హలో ఫ్రెండ్స్, మరి లాంగ్ వీడియో అయిపోయింది. ఈ డ్రైవ్ ఇక్కడితోటి ఆపేద్దాము. మరొక డ్రైవ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. ఇది ఆపాలి బట్టలు